ఇప్పుడు రెండు విషయాలు తీసుకోవాలి దిశ. ఇక్కడ ఒకటి ఆన్సర్ టు క్లాస్ బి LAQ 9340 మళ్ళీ మాట్లాడతారా? సమాధానం చెప్పేది నేర్చుకోండి. మీరు ఇచ్చిన ఫిగర్సే మీకు చూపిస్తున్నా. చేత కాకపోతే గమనండి. మీరు ఇచ్చిన ఫిగర్స్ ఇవి. మీ ఇష్ట ప్రకారం హౌస్లో కూడా బుల్డోజ్ చేయలేరు. జిల్లా వారీగా ఇచ్చారు దిశ. ఏదో మంత్రి గారు ఏదో మాకేదో తెలియని చెప్తాడు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఇందిరమ్మ శాంక్షన్ 2006-7 కంప్లీటెడ్. శాంక్షన్ దిశ 12,78,977. కంప్లీట్ చేసిన దిశ 11,86,31. జిల్లా వారీగా ఇచ్చారు. హైదరాబాద్లో 0. అన్ని జిల్లాలు ఇచ్చారు. అదే మరిగా దిశ ఇక్కడికి వచ్చే ముందుకి పేజ్ నెంబర్ 271. ఇది సోషియో ఎకనామిక్ సర్వే. రెండు కూడా నిన్నే వచ్చినాయి. సోషియో ఎకనామిక్ సర్వే నిన్న మన వచ్చింది. ఈ సమాధానం కూడా మీరు చూసే దిశ 5/2/2008 వచ్చింది. ఈ రెండు కూడా మీరు చూస్తే ఈ సమావేశంలోనే ఇచ్చిన ఫిగర్ చూస్తే ఏదైతే 2006-2007లో నెంబర్ ఆఫ్ హౌసెస్ కంప్లీటెడ్ అండర్ వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రామ్. వీకర్ సెక్షన్ ప్రోగ్రాంలో ఇందిరమ్మ హౌసింగ్ రాదా దిశ? ఇందిరమ్మ హౌసింగ్ కూడా వీకర్ సెక్షన్ హౌసింగే. అది మర్చిపోతున్నారు అని పెట్టే దిశ. ఇంకే ఎక్కడ కట్టారు? ఇందిరమ్మ ఆకాశం చూసిపడ్డాయా? ఇందిరమ్మ ఎక్కడున్నా? మీ బడ్జెట్లో చెప్పుకోండి. ఎక్కడుంటాయా? మీకు బడ్జెట్ తయారు చేయడం తెలియదని ఒప్పుకోండి. కానీ చేతగాని పనులు సమర్థించుకోవడం మంచిది కాదు. మీ ముఖ్యమంత్రి చెప్పేటన్ని అసత్యాల దిశ. ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, బయట ఒక మాట్లాడతారు. ఆయన చూసి ఇడుపులపాయ దగ్గర నుంచి చూస్తున్నారు దిశ. సంతకాలు పెట్టామని ఇక్కడ మాట్లాడతారు. బయట పోయిన సంతకం పెట్టలేదు ఇక్కడ అంటారు. బయట పోయి సంతకం పెట్టారంటారు. 930 ఉత్తత్వ జీవోలను మాట్లాడతారు. మీకు ఉత్తత్వ జీవోలు వస్తాయి, తప్పుడు ఫిగర్లు వస్తాయి. మీరు అసత్యాలు చెప్తారు. ప్రజల్ని ఇది ఎన్ని కూడా వాస్తవాలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది ప్రింటింగ్ మిస్టేక్ అంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం సబ్జెక్టు అర్థం కాకపోయినా తెలియకపోయినా పక్కన క్లారిఫికేషన్ అవుతారు దిశ. ప్రింట్ మిస్టేక్ అని మాట్లాడతాడు. ఆయన చెప్పిన భాష మాకు అర్థం కాదు, మమ్మల్ని బుకాయిస్తారు. ఇది జిల్లాకు ఇచ్చారు. ఈ పక్క సోషియో ఎకనామిక్ సర్వే ఇచ్చారు. కాబట్టి మీరు ఈ విధంగా తప్పుడు సమాచారం అన్నింటిలో జమ చేస్తున్నారు. మీ ఇళ్ళన్నీ కూడా కాకిలెక్కలు. మీరిచ్చే ప్రాజెక్టులన్నీ కాకిలెక్కలు. మీరిచ్చే దాంట్లో ఆయకట్టు లేదని నేను చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాను. మీరు కాలువలు దిగారు. ఆ కాలువలు ముడుపుల కోసం కాలువలు తప్పేం లేదు కాదు. అది కూడా ఎస్టాబ్లిష్ చేశాను.